హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 చెంచా ఉప్పు, ఒక 2 చెంచాలు కారం వేసుకొని చికెన్ని బాగా ఫ్లేవర్స్ అంతా ఉప్పు కారం పసుపు అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మధ్యలో చూసుకుంటూ కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల మీద ఒక మూత పెట్టుకొని ఇలా వాటర్ అనేది పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటిని మనం తీసి పక్కకు ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత అందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఒక 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ.